ఆయన ఉద్దేశం ఒకటి ఉన్నది. ఏంటంటే తప్పిపోయిన ఇశ్రాయేలుని తీసుకొచ్చి దేవుడి దగ్గరికి మళ్ళీ దేవుని గురించి చెప్పి దేవుణ్ణి మళ్ళా తీసుకొచ్చి మళ్ళా దేవుడితో నడిపిస్తాము, దేవుణ్ణి తెలుసుకోమని చెప్తాము. అది కాదు నాకు దేవుడు ఇచ్చింది. అంటే ఒకరు దేవుణ్ణి నమ్మి తప్పిపోయినవారు. అప్పుడు ఇశ్రాయేలు జనాంగము అనేక దగ్గరలో ఉండేవాళ్ళు. అనేక దగ్గరలో అనేక రకాలుగా తప్పిపోయినప్పుడు ఇలా కాదు, దేవుని వాక్యము నమ్మాలి. దేవుని వాక్యము నమ్మాలి. దేవుని వాక్యం నమ్మటమే కాదు, నువ్వు దేవుడి మీద మరలా హత్తుకోవాలి. మన దేవుడు యెహోవా దేవుడు అనేసి అప్పుడు చెప్పేవారు అన్నట్టు. అది చెప్పటం కూడా చాలా స్వల్పమైన విషయము అంటున్నాడు అన్నట్టు. ఎందుకంటే అది చెప్పటం ఎందుకు స్వల్పమైన విషయం? మరి నువ్వు పుట్టిన ఉద్దేశం ఏంది? నువ్వు ఎలా మరి ఇశ్రాయేల్ని కాలి తీసుకొస్తేనే చాలా, ఇశ్రాయేల్ని ఒకసారికి సమకూర్స్తేనే చాలా, ఇశ్రాయేలీలను వాక్యం తెలిసిన వాడికి నువ్వు మరలా వాక్యం చెప్పి మరలా లేదు వాక్యం ఇక్కడ బాగుంది, వాక్యం ఇక్కడ బాగాలేదు, దేవుని యొక్క వాక్యం ఇలా వినాలి అనేసి ఎంత మట్టుకి దేవుని వాక్యం తెలిసిన వాడినే తీసుకొస్తే ఏమి బాగుంటుంది? అది అందరికీ వాక్యం తెలుసు, కానీ దేవుడు ఏమంటున్నాడు అంతే తెలుసా? ఇక్కడ విషయం ఏమంటున్నాడు? నేను వాక్యమును బోధించిన వారిని, వాక్యం తెలిసిన వారిని తీసుకొస్తాము, అది స్వల్పమైన విషయం. కానీ నా దేవుడు నన్ను పుట్టించినది, నా దేవుడు నన్ను పుట్టించినది ఎవరికైతే వాక్యము తెలియదో వారికి వాక్యం బోధిస్తాను. ఎందుకంటే తెలిసిన వారికి, వాక్యం తెలిసిన వారికి మళ్ళీ వాక్యం చెప్తే, మేము ఎన్నోసార్లు మట్టి, ఎన్నో సంవత్సరాల మట్టి నేను వాక్యం వింటున్నాను, ఎన్నో సంవత్సరాల నుండి వాక్యం వింటున్నాను. లేకపోతే కొంచెం పెద్ద మనుషులు అనుకో, ఎవరన్నా చిన్న చిన్న బాలు ఎవరో ఇప్పుడిప్పుడే తెలుసుకున్న వారు కనుక వెళ్ళేసి వాక్యాన్ని చెప్తున్నాం అనుకో, బాబు నా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో తెలుసా అంటారు. ఏమంటారు? నా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో తెలుసా? మీరైతే ఇప్పుడు నమ్మారు, మీరు పుట్టక ముందే నమ్మాం దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని మేము పుట్టక ముందే నమ్మాము. మాకు తెలుసు దేవుడితో ఎలా నడవాలో మాకు తెలుసు అని అంటారు అన్నట్టు. అవునా? అంటే నీవు దేవుని గురించి సంపూర్ణంగా తెలిసి ఉండొచ్చు. నీకు దేవుడి గురించి అసలు రుచి చూడాలి. దేవుణ్ణి పూర్తిగా రుచి చూస్తేనే ఆయన గురించి నీకు తెలుస్తుంది. దేవుని గురించి సమస్తము తెలుసుకుంటేనే మాత్రమే నీవు ఎంత మాత్రమును రా, కూర్చో, దేవుణ్ణి నమ్ము, బాప్తిసాలు తీసుకో, మళ్ళా మారు, ఇవి కాదు. దేవుణ్ణి మనస్సారా తెలుసుకోవాలి. మనం మనసారా తెలుసుకోవాలి. మనసారా తెలుసుకోపోతే ఎప్పుడైనా కానీ వీళ్ళు పడిపోతానికి రెడీగా ఉంటారు. అలనాడు ఇశ్రాయేలు జనాంగము ఎప్పుడెప్పుడైతే దేవుణ్ణి ఇడిచిపెట్టి వేరొక దగ్గరికి వెళ్ళి మొక్కుతా పోయారో అప్పుడప్పుడు ఏమయ్యారమ్మా? వారు పనివారుగా మారిపోయారు. అవునా? పనివారుగా మారారా లేరా? ఎప్పుడెప్పుడైతే దేవునికి విరోధంగా నడుస్తా పోయారో బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. రాజుల కింద బానిసత్వంగా వెళ్ళిపోయారు. మరి మన తండ్రి అయిన దేవుడు ఆయనే రాజుగా ఉన్నప్పుడు ఆయన్ని నమ్మిన ప్రజలు, ఇశ్రాయేళ్ల జనాంగము మొత్తము కూడా దేవుని పేరు పెట్టబడిన వారు అని అర్థం. దేవుని చేత పిలువబడిన వారు అని అర్థం. దేవుని యొక్క
వంశావళి అని అర్థం. అలాంటి వారు అనేక రకాలుగా దేవుడి గురించి తెలుసుకుంటూ మళ్ళా తప్పిపోయినప్పుడల్లా, ఎప్పుడెప్పుడైతే తప్పిపోతా ఉన్నారో అప్పుడు రాజుల యొద్ద ఏమైపోయారు? వాళ్ళు బానిసలుగా మారిపోయారు. మరలా వీళ్ళు ఆ పనుల భారం ఎక్కువైనప్పుడు, ఆ పనుల నుండి బయటికి తీసుకురావాలంటే దేవుణ్ణి మరలా మనసారా ఎప్పుడైతే ఆరాధించాడో అప్పుడు ఎవరొకరిని ప్రవర్తనని పంపించాడు దేవుడు వారిని ఇడిపిస్తానికి, న్యాయాధిపతుల్ని పంపించాడు వారిని ఇడిపిస్తానికి. అవునా? అయితే ఇశ్రాయేలీలకు వాక్యం చెప్పుట అది స్వల్పమైన విషయము, అది స్వల్పమైన విషయము. కానీ నేను నా తల్లి గర్భంన పుట్టినది ఎందుకోసము? వాక్యము ఎవరికైతే తెలియదో వారికి బోధించటానికి. వాక్యము ఎవరికైతే తెలియదో వారికి బోధించటానికి. నువ్వెప్పుడైతే దేవుణ్ణి రుచి చూసి చూడనోడికి, తెలిసి తెలవనోడికి నువ్వు వాక్యం కనుక చెప్పినావు అనుకో, నీ గురించి సమస్తం లోపంగానే తీస్తాడు. నీ గురించి సమస్త లోపాల్లోనే తీస్తాడు. అదే గనక అదే యెషయా 49:6 చూడండి. నీవు యాకోబు గోత్రము వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలీలలో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్ప విషయము. అయితే భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగయున్నట్లు నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకంటే నువ్వెంత చెప్పినా కానీ, తెలిసిన వారికి నువ్వెంత చెప్పినా కానీ వారు పూర్తిగా నీతో ఏకీభవించాలి. సరే, ఏకీభవించినా కానీ వారు దేవుణ్ణి నమ్మే ఉన్నారు. అవునా? దేవుడితోనే ఉన్నారు. కానీ నువ్వు వాక్యం వింటున్నావు కదా, నీవు వాక్యం వింటున్నావు, దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకుంటున్నావు. దేవుడు నిన్ను సమస్తములో ఆశీర్వదిస్తున్నాడని తెలుసు, నీకు సమస్తములో నడిపిస్తున్నాడని తెలుసు, సమస్తంలో నిన్ను నిలబెడుతున్నాడు అని తెలుసు. అయితే నీవు ఎవరైతే దేవుణ్ణి నమ్మిన వారు ఉన్నారో వారికి మాత్రమే నీ సాక్ష్యాలు చెప్పుకుంటా పోతే మరి కర్మ వాళ్ళకి వెలుగ్గా నువ్వు ఎలా మారుతావు? మారాలి కదా. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని వినేసి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏమంతా కూడా ఎదిగినట్టు కాదు, ఏమంతా కూడా ఎదిగినట్టు అయితే కాదు. అయితే నీవు వాక్యాన్ని నేర్చుకుని, వాక్యంలో ఉన్న దేవుని యొక్క శక్తిని తెలుసుకుని, దేవుని ఆత్మచేత నీవు అభిషేకించబడి నీవు నడిచినట్లయితే అన్యజనులకు మార్గం చూపెట్టేవాడుగా, వెలుగై ఉండడం అంటే మార్గం చూపెట్టేవాడుగా నీవు ఉంటావు. ఆ మార్గం ఏంది? జీవ మార్గము. పరలోకానికి నడిపించటానికి జీవ మార్గము ఎంతో శ్రేష్టముగా తెలియబడుతుంది. ఎందుకంటే నీవు పరమున పోవటానికి, నీవు పరలోకమునకు పోవటానికి పైనుండి నీకు ఏవైతే అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు వస్తున్నాయో ఆ ఆశ్చర్యక్రియలు తెలుసుకోవటానికి, ఆ ఆశ్చర్యక్రియలు తెలుసుకోవడానికి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు.
ఎందుకంటే అనేకులకు నీ వాక్యం చెప్పటం వల్ల ఆ వాక్యం తెలుసుకునే వారికి కూడా ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు. అలాగే చెప్పే నీకు కూడా నిండైన ఆశీర్వాదాలు నీ మీదకు వస్తాయి. ఎందుకంటే నామమాత్రం క్రైస్తవుడుగా నీ ఉండవప్పుడు, నామమాత్రము క్రైస్తవుడుగా ఉండవు. అందరికి ఒక దేవుడు ఉన్నాడు, నాకు ఒక దేవుడు ఉన్నాడు అనే దాంట్లో నీవు ఉండవు. ఎలా ఉంటావు అంటే దేవుని చేత దేవునిలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. దేవుని చేతను దేవునిలోను నువ్వు ఎదుగుతూ ఉంటావు. నీవు చెయ్యి పెడితే అనేక అద్భుత కార్యాలు జరుగుతాయి. నీవు మాట్లాడితే అనేక అద్భుత కార్యాలు జరుగుతాయి. నీవు నడిస్తే అనేకమైన తోవలు తెరవబడతాయి. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావో అప్పుడు సమస్యలోనూ నువ్వు లేవనెత్తబడతావు. ఎందుకంటే నీవు అరే నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తర్వాత నేను వస్తానంటే, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఏజ్లో పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తర్వాత నేను వెళ్ళి చెప్తాను అనుకుంటే కాదు. నువ్వెప్పుడైతే వాక్యం యొక్క లోతుల్ని నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు అనేక మందిని మారవగలుగుతావు, అనేక మందిని దేవుడిలోనికి నడిపించగలుగుతావు. జీవ మార్గం ఇది అని తెలిస్తే, ఎందుకంటే ఎంతోమంది తెలియక నశించిపోతున్నారు. మళ్ళీ రేపు నీ ఇంటి పక్కన ఉన్నవాడు ఏం చెప్తాడంటే, నాకు దేవుని పరిచయం చేయలేదు, వీళ్ళు దేవుని నమ్మారు కానీ నన్ను పరిచయం చేయలేదంటే నువ్వేం చెప్తావు? దేవుడు కనుక నిన్ను అడిగాడు అనుకో, ఏమయ్యా నీవు దేవుని గురించి చెప్పలేదా, వాక్యం గురించి చెప్పలేవా అని కనుక నిన్ను అడిగాడు అనుకో, నువ్వేం చెప్పగలుగుతావు? ఎలా చెప్తావు? అందుగురించి నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా నీ ముద్ర ఉండాలి. దేవుని మహిమపరిచినట్లు ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచినట్లు నీవు నివసించాలి. నీవు దేవుళ్ళలో లేచినట్లు నీవు నిలిచి ఉండాలి. ఎందుకంటే నువ్వు ప్రతి దగ్గర కూడా, నువ్వు వెళ్ళే ప్రతి దగ్గర కూడా నీ ముద్ర అనేది కనిపించాలి. అంటే నీ ముద్ర అనేది కనిపించడం అంటే ఏంది? పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడినట్లు నీవు క్రైస్తవుడివి అంటే నీకు ఒక ముద్ర ఉంటుంది. ఏం ముద్ర ఉంటుంది? సమాధానము, ప్రేమ, వాత్సల్యం కలిగి నడుస్తావు. నువ్వు సమాధానం కలిగి నడుస్తావు, ప్రేమ కలిగి నడుస్తావు, వాత్సల్యం కలిగి నడుస్తావు. ఎందుకంటే అదే నీ ముద్ర. అరే వీళ్ళు ఇంత చిన్న వయసులోనే ఇంత సమాధానంగా ఇలా మాట్లాడగలుగుతున్నారు, వీరు ఇంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది, ఇలా మాట్లాడగలిగే మనస్తత్వం వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చిందంటే, అప్పుడు నీ నడతను బట్టి నీ గురించి తెలుసుకోవటానికి అనేకులు ముందుకు వస్తారు. అప్పుడు నీవు దేవుడు బిడ్డగాను, దేవుడు కుమారుడుగాను నీవు తెలవబడుతుంది. అప్పుడు నిన్ను చూసిన వారు కూడా నిన్ను నేర్చుకోవటానికి ముందుకి వస్తూ ఉంటారు. అదే గనక అపోస్తుల కార్యములు 13:47 చూడండి. 13వ అధ్యాయము 47వ వచనం. ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మనకు ఆజ్ఞాపించినది. అవునా? బూదిగంతముల వరకు. ఏదో నేను ఎవడన్నా అడిగితేనే చెప్తాను, ఎవరో ఎక్కడో ఉంటేనే చెప్తాను, అది కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ బూదిగంతముల వరకు మన వాక్యము తెలియాలి, దేవుని చేత పిలవబడాలి. ఎందుకంటే నీవు అందరిలాగా తల్లికి పుట్టినావు, తల్లి గర్భంలో పుట్టినావు, అది గొప్పతనం కాదు. ఏది గొప్పతనం? నేను క్రైస్తవుని పుట్టానని గొప్పతనం కాదు.
నీవు మాట్లాడినప్పుడు అనేకులు మారటమే గొప్పతనం. నీ గురించి దేవుని వాక్యమును అనేకులకు తెలియజేస్తామే గొప్పతనం. ఎందుకంటే నీ మార్గాలన్నిటినీ కూడా స్థిరపరుచుకోవాలి. నీ మార్గాలన్నీ కూడా స్థిరపరుస్తూ దేవుని గురించి ధ్యానిస్తూ అనేకులకి వెలుగుగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, ఎక్కడో తోవలో వెళ్తున్నాం, ఆ మధ్యలో ఒక బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి పడిపోయింది. కానీ దాని పక్క నుండి ఇంకో రూట్ ఉంది, అది ఎవరికి తెలవలేదు అనుకో. వెళ్ళినోడల్లా ఆ బ్రిడ్జిలోకి వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడుందా అని తేలాడుకోవాలనా? లేకపోతే వెళ్ళినట్టు గట్టిగా వెళ్ళి పడిపోవాలనా అదే నీళ్ళల్లో? ఎందుకంటే బ్రిడ్జ్ అనగానే కింద నీళ్లు ఉంటాయి, లేకపోతే లోయ ఉంటుంది. అవునా? వెళ్ళినోళ్ళు వెళ్ళిపోయి ఆ యొక్క లోయలో పడిపోతే మరి నీకు తెలుసు కదా, నువ్వు చెప్పకపోతే ఎలా? ఇలా కాదయ్యా, ఇలా నడువు, ఇలా నడిస్తే నీకు మంచి మార్గం దొరుకుతుంది, నువ్వు మంచి ఊరికి వెళ్తావు, మంచి ఊరికి నీవు వెళతావు. ఆ ఊరు ఏంటంటే పరలోక రాజ్యం. ఎందుకంటే ఆ అగాధంలో నువ్వు పడిపోతే నీకు తెలిసిన మార్గాన్ని ఈ మార్గంలో నడువు అని చెప్పటానికంతే. విన్నా సరే వినకపోయినా సరే నీవేడ వరకు వెళ్ళాలి? బూది గంతముల వరకు నీవు నివాస స్థలాలకు కూడా నువ్వు వెళ్ళి బోధించవలసిన క్రియలు ఉన్నాయి. నువ్వు మారవా, నువ్వు మారతావా, నువ్వు మారవా, నువ్వు మారతావా అనేసి ఒక్కళ్ళనే పట్టుకుని లాగొద్దు. మీరు ఒక్కళ్ళనే పట్టుకుని లాగవద్దు. నువ్వు వాక్యం బోధించు, వాక్యం యొక్క విశేషత నువ్వు తెలియజెయ్యి. రోజు వచ్చి నువ్వు ఒక విత్తనం నాటేవు, నాటిన తర్వాత రోజు వచ్చి దాని మొక్క వచ్చిందా లేదా అని రోజు బయటికి తీసి పెడతా ఉంటే ఏమి మొలుస్తుంది? అది రోజు వెళ్ళాలంట, దాన్ని తీస్తున్నావు, అరే మొక్క వచ్చిందా లేదా, రాలేదు, ఇవాళ మళ్ళా పూడుదామంటావా? అలా కాదు. నీవు నీరు పోస్తానే ఉండాలి, నీరు పోస్తానే ఉండాలి. కలిసినప్పుడల్లా నీవు వాక్యము బోధిస్తానే ఉండాలి, కలిసినప్పుడల్లా వాక్యము బోధిస్తానే ఉండాలి. ఏదో ఒక రోజున వారికి ఆ బాధ నుండి, ఇబ్బందుల నుండి బయటకు వచ్చేస్తారు, ఆ భారం నుండి బయటకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే దెబ్బ తగిలిద్దో వానికి వైద్యుడు అవసరం. అలాగనే నీ కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పుడు దేవుడు అవసరం. నీకు కష్టాలు కన్నీళ్లు ఏ తోవ కనిపిస్తలేదు అనుకో, నీకు దేవుడే అవసరం. ప్రతి దానికి కూడా దేవుడే అవసరం. లాస్ట్కి వచ్చే వరకు ప్రతి విషయంలో కూడా దేవుడే అవసరం. నీకు నువ్వు కష్టాల్లో ఉన్నా, కన్నీటితో ఉన్నా, ఏ తోవ కనిపించకుండా ఉన్నా, నీకు ఎన్నో ఇబ్బందుల చేత నీవు బాధపడుతున్నా, ఎందరో నిన్ను ఎవరు లెక్క చేయకుండా నిన్ను పడద్రోసినా సరే, నీవు దేవుని వైపు నీ కనులెత్తి, దేవా యేసయ్యా నీవు నన్ను రక్షించయ్యా, నేను నడవలేని స్థితిలో ఉన్నాను, నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నాను, నేను వాక్యం చదవలేని స్థితిలో ఉన్నాను, లేకపోతే వాక్యమును వినే స్థితిలో లేను, లేకపోతే నాకు చదువు రావటం లేదు, లేకపోతే నాకు ఎంతో పని చేస్తున్నా కానీ ఎక్కడ కూడా నాకు సంతోషం లేకుండా పోయింది, నాకెక్కడ కూడా సమాధానం లేకుండా పోయింది, నేను ఎన్నో పనులు చేస్తున్నా, మంచి ఐశ్వర్యం నేను నింపిపెట్టాను, కానీ నాకు మాత్రం సమాధానం దొరకలేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నీవు సమాధానకర్తకి కుమారుడుగాను కుమార్తెగాను ఉన్నావు. నీవు ఎందుకు ఎలా పాటుపడుతున్నావు? నీకు అన్నీ దొరుకుతున్నాయి కానీ నీకు సమాధానం దొరుకుతలే కదా. నీకు అన్నీ దొరుకుతున్నాయి, ఆ సమాధానం పైన ఉన్న ప్రేమ దొరుకుతలే కదా. ఆ ప్రేమ యేసు ప్రభువు వారిస్తారు, ఆ సమాధానము యేసు ప్రభువు వారిస్తారు, ఆ
ఆయన నిన్ను సమస్తములో లేవనెత్తేవాడుగా ఉన్నాడు, సమస్తంలో నిలబెట్టేవాడుగా ఉన్నాడు. ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. ఎందుకంటే నీకు ఏమి కావాలో, ఎలా కావాలో నీవు దేవుణ్ణి అడగాలి. ఎలా నిలబడాలనో, నీవు ఎలా నడిపించబడాలనో నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే నీకు సమస్తం ఇస్తాడు. నీకు ఏ తోవ కనిపించకపోతే ఆ తోవని నీకు లేపుతానే ఉంటాడు, ఇస్తానే ఉంటాడు. కానీ మరి ఈ యొక్క తోవ కనిపించాలంటే ఇద్దరు గుడ్డోళ్ళు కలిసి తోవంటేలుకుంటూ, తోవంతా మనకు తెలుసులే, ఇక్కడ నుండి చిన్న గడ్డ ఉంది, దిగితే పైకి వస్తాంలే అనుకున్నాడు అనుకో, ఆ గడ్డలోకి దిగంగానే ఇద్దరు పడిపోతారు. అవునా? ఆ గడ్డలోకి దిగగానే ఇద్దరూ పడిపోతారు. మరి నీకైతే కళ్ళు తెరవబడి ఉన్నాయి కదా, తెరవబడి ఉన్నట్టేనా? మనోనేత్రంలో తెరవబడి ఉన్నట్టే కదా. అందరికీ కళ్ళు ఉంటాయి, కళ్ళు లేదనే కాదు. అయితే మనోనేత్రములు అందరికీ తెరవబడవు. అయితే నీ మనోనేత్రములు తెరవబడాలి. నీ యొక్క మనోనేత్రములు తెరవబడాలి. ఆ యొక్క మహిమలో నీవు ఎంతో దేవుణ్ణి ఆస్వాదించాలి. ఆ ప్రేమను ఒకసారన్నా ఆస్వాదించినావా? దేవుని యొక్క ప్రేమను కనుక నీవు ఆస్వాదించకపోతే ఈరోజు నువ్వు వాక్యమును గురించి విని తెలుసుకుని నీవు అన్యజనులకు ఏమంటున్నాడు? వెలుగై ఉన్నావు. నీవు బూది గంతముల వరకు నువ్వు చెప్పాలి. ఆ వాక్యము బూది గంతముల వరకు నువ్వు ఎక్కడున్నా కానీ వాక్యం చెప్పు. నేను బూది గంతల వరకు నేను నడవలేను అనుకుంటే నీవు ఎక్కడున్నావో నీ చుట్టుపక్కల కూడా తెలియచ్చు. నీ యొక్క నడవడత అలాగుంచుకో, నీ మాట తీరు అలాగుంచుకో, నీ యొక్క నడతను అలాగుంచుకో. దేవుడు నీకు సమస్తములో నీకు ఆశీర్వాదిస్తాడు, సమస్తంలో నిన్ను దీవిస్తాడు. అదే కనుక యెషయా గ్రంథము 42:6 చూడండి. గ్రుడ్డి వారి కనులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను అంటున్నాడు. చూడండి, గుడ్డివారి కనులు తెరుచుటకును. గుడ్డివారి కనులు అంటే ఆయన ఏమని అనుకుంటారంటే, గుడ్డివారి కనులు అనగానే కళ్ళేని వాళ్ళేమో పుట్టి గుడ్డోళ్ళు ఉన్నారేమో వాళ్ళ కన్నులు తెరుస్తానికేమో అనుకుంటారు. కాదు, లోక పాపములతోనూ లోక మాటలతోనూ గర్వముతోనూ కళ్ళు మూసుకుని పోయిన వారిని ఏం చేయాలి? ఎందుకంటే ప్రతి విషయంలోనూ, ప్రతి కార్యంలోనూ, ప్రతి ఒక్క మాట విషయంలోనూ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. గుడ్డివారి కన్నులు తెరుస్తానికంటే నువ్వు నీ యొక్క సాక్ష్యం చెప్పినప్పుడు వారికి కూడా మేలు జరిగిద్దనుకుంటారు. నువ్వు అందరికీ వాక్యం చెప్పలేకపోవచ్చు, కానీ నీ జీవితంలో కలిగిన మేలు అయితే చెప్తానుకున్నది కదా, ఆ మేలు అయితే చెప్పొచ్చు కదా. చెప్పినప్పుడు అవునంట, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడంట, వాళ్ళు నమ్మటానికి ముందు ఉంటారు కదా. ఎందుకంటే అనేక చోట్ల దగ్గరికి వెళ్తారు వాడు, అనేక చోట్ల దగ్గరికి వెళ్ళి అనేక దగ్గర తిరిగి అసలు నాకు ఎక్కడ నాకు మంచిగా అయ్యిద్ది, నా ఇల్లు ఎప్పుడు మంచిగా అయ్యిద్ది, నా మార్గం ఎప్పుడు మంచిగా అయ్యిద్ది, నాకున్న రోగం ఎట్లా మంచిగా అయ్యిద్దని. ఇప్పుడు రోగం వచ్చినాడు అనేక హాస్పిటల్కి ఎట్లా తిరుగుతాడో అలాగే
మనిషి కూడా తనకొచ్చిన బాధను గురించి, ఇబ్బందిని గురించి నేను ఎక్కడ వెళ్తే బాగవుతానని చూస్తూ ఉంటాడు. మరి వాళ్ళకి కదా నువ్వు చెప్పవలసింది, వారి కన్నులు కదా నువ్వు తెరవవలసింది. ఎందుకంటే మార్గాన్ని తప్పి నడుస్తున్నాడు అనుకో, బాబు ఈ రోజున నీ కన్నులు నీ బలం ఉందని నువ్వు మూసుకుపోయినాయేమో, నీకు నోరు గట్టిగా వస్తుందని నువ్వు మోసుకుపోయినాయేమో. అయితే ప్రతిరోజు నీ బలం కానీ పనికిరాదు. ప్రతిరోజు నీ మాట యొక్క ఆ యొక్క మాటతో నువ్వు అందరినీ కూడా ఊరుకోబెడుతున్నావు. ప్రతిరోజు అది నడవదు. నువ్వేం చేయాలో తెలుసా? నీ మనోనేత్రములు తెలుసుకోమని చెప్పాలి. నువ్వు దేవునితో నడువు, దేవుని యొక్క వాక్యమును తెలుసుకో. చెరలో ఉన్న వారిని ఇడిపించు. అంటే బాధతోనూ ఇబ్బందులతోనూ ఎంతోమంది వెళ్తూ ఉంటారు, కానీ నువ్వు ఒక్కసారి వెళ్ళి ప్రార్థన చేయరాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ బాధ ఏమిటి అని వినరాదు, నీ ఇబ్బంది ఏందని వినరాదు. వినినప్పుడు వారు బాధలు తెలియజేస్తారు, నీకు ఇబ్బందులు తెలియజేస్తారు. వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ చెరలో నుండి ఆ యొక్క కట్లు విప్పబడతాయి. నీకు ఆ యొక్క కనులు మూసుకొని ఉన్న వారి కనులు తెరవబడతాయి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే నువ్వు చెరలో పట్టిన వానికి నువ్వు ఇడిపిస్తానికంటే మంత్రకట్టులతోనూ సాతాను శక్తులతోనూ బంధింపబడిన వాని దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక రకాలుగా వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. బాగా అయితే బాగుంటుంది అనేసి అనేక చోట్లకి ఎవరు ఏది చెప్తే అది చేస్తానికి పోతారు. మరి అలాంటి వాని దగ్గర నువ్వు వెళ్ళేసి దేవుని గురించి తెలియజేసినట్టయితే, అవునయ్యా, దేవుని ప్రార్థన వల్ల ఈ యొక్క సాతాను శక్తులన్నీ కూడా తీయబడతాయి. సాతానుని ఎల్లగొట్టగలుగుతాము. ప్రార్థనకి ఆ శక్తి ఉందని నువ్వు నిరూపించవచ్చు కదా. ప్రార్థన శక్తితో అనేక రోగములు పొడగొట్టవచ్చు, అనేక మంత్రగట్టుల్ని తెప్పవచ్చు. ఎందుకంటే నీ విశ్వాసము అన్నిటినీ చేస్తుంది. దేవుడు నీ తోడుగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు చెరలో ఉన్న వాని కోసము, ఇబ్బందుల్లో ఉన్న వాని కోసము నీ వెళ్ళి వాక్యమును చెప్పినట్లయితే వారికి కొంచెం జ్ఞానం వస్తుంది కదా. నువ్వు మంచిగా చదువుకున్నావు అనుకో, నీకొచ్చిన చదువు రాని వాని కోసం కొంచెం కేటాయించరాదు. సమయం కేటాయించినట్టయితే వారి జీవితాలు మేలైతే కదా. వారు ఏది చెడ్డో ఏది మంచో తెలుసుకుంటారు కదా. అది తెలుసుకుని నడిచినప్పుడు వారి యొక్క బంధకాల నుండి నువ్వు విడుదల చేసినట్టే. ఎవరు నేర్పించారయ్యా అంటే, ఫలాని దేవుడికి కుమారులంట కుమార్తెలంట వాడు నాకు నేర్పించారు, వారు నాకు నేర్పించారు. వెళ్ళేసి దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి నమ్ము, నీ పాపాలు పోతాయి, నీ యొక్క బాధలు పోతాయి, ఇబ్బందులు పోతాయి అని కాదు నువ్వు చెప్పాల్సింది. నీ మార్గాన్ని సిద్ధపరచు, దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరచు, దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తెలుసులాగా నీవు మాట్లాడు. నీకు కలిగిన ఇబ్బందుల నుండి, వేదన నుండి, శోధన నుండి నీవు ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఎట్లా విడుదలవుతున్నావు అది చెప్పు. ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమే. ప్రార్థన వల్ల సమస్తము కూడా సాధ్యమేనా? ఎందుకంటే ప్రతి వాడు పడిపోయిన వాడు ఎప్పుడు పడిపోవాలని ఏం లేదు, నడవలేని వాడు ఎప్పుడు నడవకుండా ఉండాలని ఏం లేదు. పడిపోయిన వాడు లేవనెత్తవచ్చు, లేచిన వాడు పరిగెత్తవచ్చు. ఎందుకంటే నీ వాక్యము ఏ మనసుకు తగులుతుందో, ఏ మనసులో నిలబడుతుందో నీకు తెలియదు, కానీ నీ దేవుడు వాడిని ఆశీర్వదిస్తాడు నీ మాటల వలన. ఎవరైతే చెరలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో
వారికి వాక్యమును తెలియజేసినట్టయితే వారు పరీక్షిస్తారు దేవుణ్ణి. అవును, యేసు ప్రభు వారంట నన్ను స్వస్థపరుస్తాడంట. నేను ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది దగ్గరికి నేను చూశాను, ఎంతోమంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది ఎన్నో తాయతులు కట్టుకున్నాను, కానీ నాకేమీ కాలేదు. సరే, ఇక్కడ కూడా ఒకసారి ప్రార్థించే. కంపల్సరీ నువ్వు ప్రార్థన చేస్తే వారి యొక్క సాతాను సంఖ్యలు తెగిపోతాయి యేసునామములో. ఎందుకంటే మనిషిని ప్రేమించాలి కానీ ప్రతి ఒక్కరిని కూడా వేధించని అవసరం లేదు. మనిషిగా చూడాలి కానీ వారిని పడగొట్టని అవసరం లేదు. నువ్వు మేలు చేయకపోయినా సరే కేడు మాత్రం చేయకు. ఎందుకంటే నీ దేవుని నీవు ప్రజెంటేషన్ చేస్తున్నావు. నీ దేవుని నీవు ఏం చేస్తున్నావు? ప్రజెంట్ చేస్తున్నావు. నీ దేవుడికి నీవు సాక్షిగా నిలబడుతున్నావు. ఆ సాక్షి జీవితం ఎంతో మందికి వెలుగుగా ఉంటుంది. ఎందుకంటే ఒకరినొకరు ఖర్చుకోవటము, ఒకరినొకరును పడగొట్టుకోవటం, ఒకరినొకరిని కించపరుచుకోవటం, ఇదంతా కూడా దేవుని మార్గమా? వానిలో ఉన్న సుగుణాలు చూడరాదు ఒకసారి. ఆ మంచితనం లేకుండానే నీతో ఫ్రెండ్షిప్ చేశారా? ఆ మంచితనం లేకుండానే నీ దగ్గరికి వచ్చి పోతున్నారా? ఆ మంచితనం లేకుండానే నీతో పాటు నడుస్తున్నారా? ఎందుకంటే నీకు కొందరు నచ్చవచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. కానీ వారిలో ఉన్న మంచిని చూసినట్టయితే ఆ మంచి కోసం నీవు ఎప్పుడైతే వారి మంచితనాన్ని చూసి వారికి మంచిని బోధిస్తావో వారు ఆ శరలోండి బయటకు వస్తారు, ఆ ఇబ్బందుల్లోండి బయటకు వస్తారు, వారి యొక్క మార్గాల్ని సిద్ధపరుస్తారు. ఎందుకంటే ఏమన్నాడు? గుడ్డివారి కనులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలకి తెచ్చుటకు. చీకటిలో నివసిస్తున్నారు. మరి ఈ చీకటిలో నివసిస్తామేంది? ఈ చీకటిలో నివసిస్తామంటే ఏంటంటే లోక కార్యముల్లోనే నేను నడుస్తాను. లోక కార్యములు అంటే ఇది ఒక కొత్తగా ఉంటుంది అన్నట్టు. లోక కార్యములు అని మనం చెప్పినాం అనుకో, కొత్తగా ఉంటుంది. ఎందుకు? వీళ్ళు లోకంలో ఉండి వేరుగా ఉన్నారా? మనతో పాటే జీవిస్తున్నారు కదా, మనతో పాటే నడుస్తున్నారు కదా, మనతో పాటే నిలుస్తున్నారు కదా అన్నట్టుంటుంది. అంటే ఈ లోకంలో ఉండి వేరుపరచబడతాం అంటే నీవు కోపం మీద నీ యొక్క ఏం తెచ్చినట్టు? అధికారం తెచ్చుకున్నట్టు. ద్వేషం మీద నిన్ను నీవు తగ్గింపు తెచ్చుకున్నట్టు, మంచిని పెంచుకున్నట్టు. కోపము, ద్వేషము, అసూయల మీద మనకి అధికారం కలిగినట్లు నడిచినట్లయితే నీవు సమస్యలోనూ ఎన్నోసార్లు అనేకులు తీసిపడేయచ్చు, కానీ నీ మంచితనం చూసి నీవు ఎదుగుతానే ఉంటావు. ఎలా? నిన్ను నీవు తగ్గించుకుంటాం వల్ల నీవు హెచ్చించబడతావు. ఎందుకంటే చీకట్లో ఉన్న వారి కోసం, అంటే ఎక్కడ కూడా దేవుని గురించి తెలియని వారికి, ఏ మాత్రము దేవుణ్ణి పరిచయం లేని వారికి నువ్వు పరిచయం చేయరా? ఎందుకంటే ప్రతి పాస్టర్ కూడా వెళ్ళేసి అక్కడ చెప్పలేని స్థితి ఉంటుంది. కానీ విన్న నీవైతే దేవుని రక్తం చేత కొనబడి ఉన్నావు, దేవుని మార్గములో నీవు నడవబడుతున్నావు, దేవుని వాక్యమును నువ్వు తెలుసుకుంటున్నావు. అయితే నీవు వెళ్ళి కూడా మాట్లాడినప్పుడు దేవుడు నీతో కూడా వారి దగ్గరికి వస్తాడు. వారికి పరిచయం చేయి. చీకట్లో నుండి వెలుగు, నీ వెలుగు
దేవునిదై ఉన్నది. నీ వెలుగు ఏమై ఉన్నది? దేవునిదై ఉన్నది. నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు వలన వారికి కూడా రక్షణ వస్తుంది. రక్షణ లేని వారికి రక్షణ వస్తుంది. అదే చూడండి, లూకాసు వార్త 24:46 చూడండి. 24వ అధ్యాయము 46వ వచనం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున చనిపోయి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఏమన్నాడు? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు. మృతుల్లో నుండి లేచాడా లేదా? ఎందుకంటే ఆయన చనిపోకపోతే ఆయన రక్తం కార్చకపోతే మనకి నూతన జీవితం లేదు, యెరూషలేము ప్రయాణం లేదు, నిత్య జీవం అనేది లేదు. ఆ యొక్క చావు మీద అధికారం వచ్చేది కాదు. ఎందుకంటే ఆయన మృతి పొంది తిరిగి లేచాడు. ఇంతవరకు తిరిగి లేచి ఆరోహణమైన దేవుడను వారు ఒక్కరు కూడా లేరు. మృతి నొంది తిరిగి లెగిసి 40 రోజుల వరకు అనేక మందికి తన్ను తాను కనపరుచుకుంటూ తన్ను తాను గురించి తెలియజేస్తూ అందరు చూస్తూ ఉండగానే ఆరోహణమైన దేవుణ్ణి నీవు పరిచయం చేస్తావు. అవునా? నిత్య జీవమును నువ్వు పొందుకున్నావు. ఆయన యొక్క రక్తము చేత నువ్వు కొనబడ్డావు. ఆయన రక్తము చేత నువ్వు కొనబడినప్పుడు కొంతకాలం నీకు దుఃఖం ఉన్నదేమో, ఏడుపు ఉన్నదేమో, బాధలు ఉన్నాయేమో. ఆ దుఃఖము నుండి, ఆ ఏడుపు నుండి నువ్వు నేర్చుకున్నవే ఉంటవి. ఎప్పుడైతే ఒక దుఃఖం నీకు వస్తుందో దాని నుండి నేర్చుకుంటావంటే, దీనిలోండి నేను ఎట్లా బయటికి రావాలి, ఇక్కడ నుండి నేను ఎలా బయటికి రావాలి, నేను ఎలా బయటికి వచ్చి నేను ఎలా తెలుసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నేను జీవించాలన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే నిత్య జీవంలో నీవు నడిపించబడతావు, నిత్యమైన మార్గంలో నీవు నిలవబడతావు, నిత్యమైన కృపల్లో నువ్వు నిలబడతావు. ఎందుకంటే నువ్వు నిత్య జీవంలోకి వచ్చి నేను ఒక్కడు మాత్రమే రక్షించబడితే చాలనుకుంటావా? నీ ఇంట్లో ఉన్న వారందరూ రక్షించబడాలి కదా. నీతో పాటు నీ అన్నలు, నీ అక్కలు, నీ తమ్ముళ్ళు, లేకపోతే నీ చుట్టాలు అందరికి కూడా తెలియజేసిన తర్వాత నీవు అనేక మందికి అగర్ కనుక వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా సరే తెలియజేయటం అయితే నీ బాధ్యత కదా. తెలియజేస్తూ నీవు అనేక జనములకు రక్షణగా ఉండాలి. ఎందుకంటే నీ ఒక్కడవే వెళ్ళిపోయి కర్మ వాళ్ళందరూ కూడా నరకంలో పడి కాలుతా ఉంటే చూసి ఆనందిస్తావా? ఇంకోటి ఏంటంటే, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత బయట వారిని ఎవరిని కూడా గుర్తుపట్ట. అవునా? ఏ మనిషికి ఆ మనిషి జీవంలోనికి రావాలి. నువ్వు గుర్తుపట్టినాను వారు ఇక్కడికి రాలేరు, వాళ్ళు అక్కడికి పోలేరు. అవునా? ఎందుకంటే అబ్రహామా తండ్రి అయిన అబ్రహామా ఆ లాజరు యొక్క వేలును నీటిలో ముంచి నా నాలుక మీద ఒక చుక్కేయమని చెప్తాడు. ఎవరు చెప్తారు? ధనవంతుడు చెప్తాడు. అవునా? ధనవంతుడు ఈ మాట చెప్పినప్పుడు అబ్రహాము ఏమంటాడు? అయ్యా, ఇక్కడి నుండి అక్కడికైనాను, అక్కడి నుండి ఇక్కడికైనాను ఎవరు కూడా దాటలేరు.
అయితే అదిగో నీ కుడిపార్శ్వమున నీ యొక్క రొమ్మును అన్నుకున్న ఆ యొక్క మనుషుణ్ణి నా అన్నలున్నారు, నా అక్కలున్నారు, వాళ్ళకు బోధిస్తానికి, నా బిడ్డలు ఉన్నారు, వారికి బోధిస్తానికి పంపించమంటారు. ఎవరిని? లాజర్ని. అవునా? అలాగునే వారు అగ్నిలో పడిపోయిన తర్వాత ఇలా అడగకుండా నువ్వు ఇప్పుడే చెప్పాలి. అవునా? వాళ్ళు మారరేమో, మా మాట వినరేమో, మమ్మల్ని లెక్క చెయ్యరేమో, మమ్మల్ని ఎందుకు నమ్ముతారు అనుకుంటున్నావా? లేదు, నువ్వు చెప్తా పో. ఒకానొక రోజు మారుతారు. ఒకానొక రోజున వారికి వారి యొక్క మనోనేత్రం తెరవబడతాయి. ఒకానొక రోజున వారు నిత్య జీవంలోనికి నడుస్తారు. దేవుని వాక్యం గురించి తెలుసుకుంటారు. నీవు రోజు చెబుతూ ఉంటే, రోజు నీవు వాక్యం గురించి తెలియజేస్తూ ఉంటే నిత్య జీవంలోనికి వారు కూడా వస్తారు. నీతో పాటు వారు కూడా పరలోక రాజ్యంలో ఉంటారు. నీతో పాటు వారు కూడా పరముకు చేరుతారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఇబ్బందులు, స్వార్థంతో నిండిన లోకములో నీవు నిస్వార్థంగా బోధిస్తూ ఉంటే వారు నిత్య జీవంలోనికే వస్తారు. ఎందుకంటే బాధలు రావు, ఇబ్బందులు రావని మాత్రం నేను చెప్పను. బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ దాని నుండి రక్షించే దేవుడు మనకున్నాడు. దాని నుండి నువ్వు ఎలా బయటికి రావాలో నేర్పించే తండ్రి మనకున్నాడు. దానిలోండి నువ్వు ఎలా నడిచి బయటికి రావాలో ఆ మార్గాన్ని సిద్ధపరిచే ప్రభువు మనకున్నాడు. ఆయనే తండ్రికిని మనకును మధ్యవర్తి. ఆయనే క్రీస్తనబడు నరుడు. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. రండి అందరు ప్రార్థనలో. సర్వలోకాలకు అధిపతైన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు యేసయ్యా. నీ కృపతోనూ, నీ సత్యంతోనూ, నీ పరిశుద్ధ ఆత్మతోనూ నింపి నా తండ్రి, నీ కృపగల స్థలాలతో నింపి నేను నీవే మహింపరుచుకుంటూ కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. నిత్య మార్గాల్లో నా తండ్రి నడిపిస్తూ, నీ కృపావరముతో నా తండ్రి నింపుతూ నీవే మహింపరుచుకుంటూ కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. నిత్య కృపల్లో నా తండ్రి భద్రపరిచి అగ్నికంచి వేసి కాపాడుతూ నా తండ్రి నీ వెలుగులోనికి నా తండ్రి రప్పించినట్టు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నా దేవ నీ వాక్యమును బోధించగలిగినంత నా తండ్రి శక్తిని, జ్ఞానాన్ని, ఈ వేచ్ఛని నీకు పరిశుద్ధ ఆత్మను నా తండ్రి కుమ్మరించి నా తండ్రి నా దేవ చీకట్లో ఉన్నవారిని నా తండ్రి వెలుగులోకి రప్పించేలాగా నా తండ్రి నా దేవ గుడ్డి వారిని నా తండ్రి కనులు తెరిగినట్టు నా తండ్రి నా దేవ అలాగే నా తండ్రి నా దేవ చిక్కులతోనూ, ఇబ్బందులతోనూ, శోధనలో నా తండ్రి నిండి ఉన్న వారిని నా తండ్రి నీ వెలుగుతో నింపుతూ నా తండ్రి నీ కృపగల హస్తాలతో నింపి నా తండ్రి నా దేవ నీవు పిలిచిన పిలుపుకై నా తండ్రి నా దేవ ప్రతి ఒక్కరూ నా తండ్రి నా దేవ నీ యొక్క నా తండ్రి నా దేవ రాజ్య భారాన్ని మోసే శక్తిని నీ ఆత్మను నా తండ్రి ప్రతి ఒక్కరి మీదకి నా తండ్రి నింపు. నీ ఆత్మను నా తండ్రి నా దేవ ప్రతి ఒక్కరి మీదకి నా తండ్రి నింపుతూ నా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మను నా తండ్రి కుమ్మరిస్తూ నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. Marveselor Vishasarve Shagavarga Masbudalor Vishasarva Havaga Boshmi Gore Sarve. Holy Spirit touch. World blood touch. నా తండ్రి నా దేవా నీ వెలుగుతో నా తండ్రి నింపుమయ్యా. ఎంతమంది బిడ్డలైతే మోకరించి ఉన్నారో వారందరూ నా తండ్రి ఆశీర్వాదించి నీ యొక్క సాక్షులుగా వాడుకుంటూ నా తండ్రి నా దేవా పరమునకు పోయే నా తండ్రి నా దేవా పరలోకపు యొక్క నా తండ్రి నా దేవా వాక్యులు ఇప్పినట్లు నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ బలమును నా తండ్రి కుమ్మరించమయ్యా. నీ ఆత్మను కుమ్మరించమయ్యా. నా తండ్రి నా దేవా మా కొరకై నా తండ్రి మృతి నొంది నా తండ్రి మమ్మల్ని నా తండ్రి నీ యొక్క నా తండ్రి రక్షణలోనికి తీసుకొచ్చి నా తండ్రి నీ రక్తంతో కొని నా తండ్రి మాకు నా తండ్రి వెలుగునిచ్చిన తండ్రి
నీవే నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నా తండ్రి వెలుగు నా తండ్రి నడిపించులాగా నా తండ్రి, ఆ వెలుగులోనికి నా తండ్రి జీవింపజేస్తూ నా తండ్రి, నీ యొక్క మార్గంలో నా తండ్రి నిల్వజేస్తూ నా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ లేవలేని స్థితిలోనూ నడవలేని స్థితిలోనూ నా తండ్రి ఉన్నారు నా తండ్రి, ప్రతి మార్గాన్ని నా తండ్రి సిద్ధపరచునయ్యా. ఎంతమంది బిడ్డలకైతే నా తండ్రి నా దేవా నా తండ్రి ఉద్యోగాలు లేక నా తండ్రి బాధపడుతూ నా తండ్రి ఎలా నడవాలో అని నా తండ్రి తెలియక నా తండ్రి నా దేవ కొట్టిమిట్టాడుతున్నారు, వారికి మార్గాల్ని తెరవమయ్యా. నీ జ్ఞానం నీ వివేచనను నా తండ్రి కుమ్మరించమయ్యా. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి జ్ఞానం కోసం ఎదురు చూస్తున్నారు నా తండ్రి, వారికి జ్ఞానాన్ని కుమ్మరించమయ్యా. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి లేవలేని స్థితిలో ఉన్నారో, కాళ్ళ నొప్పులతోనూ నడుముల నొప్పులతోనూ నా తండ్రి నా దేవ నా తండ్రి గొంతుల నొప్పులతోనూ నా తండ్రి నా దేవ వ్యాధులతోనూ బాధలతోనూ ఇబ్బందులతో ఉన్నారు నా తండ్రి, యేసు నామములో ఈ క్షణమే ముట్టి నా తండ్రి స్వస్థపరుస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. Megroflel vissallah hurgir mashkura zarbe spagam mashlar yasarva sala ikarashkira sarva. Holy Spirit touch, Holy blood touch. నీ శక్తిని నీ ఆత్మను కుమ్మరించి నా తండ్రి ప్రతి బిడ్డను నా తండ్రి ఆశీర్వాదించి నీ కృపగల హస్తాలతో నింపి నీవే మహింపరుచుకుంటూ కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ ఆత్మను నా తండ్రి ఆనుకునిలాగా చేసినందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి జీవపు వాక్యములు నా తండ్రి అనేకులకు తెలియజేయవారుగా నా తండ్రి దీవించినట్లు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. ఎవరికైతే మార్గాలుగా నా తండ్రి తెరవబడలేదో ప్రతి ఒక్కరికి మార్గాల్ని